ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా వాడుకుంటూనే ఇలా ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ అజయ్ బాబు విషయంలో వాళ్ళ అన్న ఎంత మనోవేదన గురైపోయాడు. ఆయన ఉన్నటువంటి రాజకీయ అనుభవం, ఆయనకు ఉన్నటువంటి సందర్భంలో నా తమ్ముడిని చూపించండి, నా తమ్ముడు బ్రతికున్నాడా లేడా అని చెప్పండి, నా తమ్ముడిని బ్రతికున్నాడా లేడా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. ఇదే జేబీఎం టీవీ లైవ్ ద్వారా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ కుటుంబం అంతా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది. ఆ కుటుంబం అంతా, ప్రపంచం అంతా చూసింది, భారతదేశం అంతా చూసింది. మరి ఎంతవరకు మనం నిలబడ్డాం, ఎంతవరకు మనం ప్రశ్నించాం, ఎంతవరకు మనం స్టాండ్ తీసుకున్నాం? ఒక పక్కన ప్రవీణ్ పగడాల హత్య, మరో పక్కన పాస్టర్ అజయ్ బాబును కిడ్నాప్ చేసిన పోలీస్ అధికారులు ఎక్కడని చెప్పలేదు, ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తీసుకున్నాడు. అనేక మంది పోలీస్ స్టేషన్లో మనం కాల్ చేయడం జరిగింది, సిపి కాల్ చేయడం జరిగింది, డిప్యూటీ సీఎం కాల్ చేయడం జరిగింది. అనేక మంది కాల్ చేసినా కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఇబ్బంది పడొద్దు, రాజకీయంగా వాళ్ళ మూలాలకు నష్టం జరగదు, రాజకీయంగా వాళ్ళ పలుకుబడికి ఇబ్బంది కలగొద్దు, రాజకీయంగా వీళ్ళందరూ కూడా చేతగాని వాళ్ళు, వీళ్ళందరూ ఓన్లీ బైబిల్ మాత్రమే పట్టుకుంటారు, ఎక్కడ కూడా రారు, ఎక్కడ కూడా ప్రశ్నించరు, చర్చిలకు మాత్రమే ప్రేయర్ చేస్తారు, చర్చిలకు మాత్రమే ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కథం ప్రేయర్ చేసుకుంటారు వస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళది ఏం అవసరం లేదు. వీళ్ళ ఓటు బ్యాంకు 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఓటు బ్యాంక్ మాత్రమే కావాలి. 25th డిసెంబర్ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా వాళ్ళకి రావాలి, వాళ్ళకి వచ్చేయాలి, వాళ్ళతో మాటలు ఫోటోలు దిగాలి, వాళ్ళతో సంబరాలు దిగాలి, మనం ఫోటోలు తీసుకోవాలి. గంతవరకే మన జీవితాలు, గంతవరకే. ఇవాళ ఒక పాస్టర్ హత్య చేయబడితే మరో పాస్టర్ కిడ్నాప్ కాబోయి, కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరో తెలియక కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ కన్నీళ్ళు పెట్టుకుంటే మనం ఎంతవరకు నిలబడ్డాం, ఎంతవరకు సపోర్ట్ చేసాం, ఎంతవరకు నిజంగా అండగా నిలబడ్డాం? చాలా బాధ కదా. ఆ కుటుంబం, ఆ బ్రదరు కన్నీళ్ళు మున్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన జీవితంలో ఎక్కడ తిరిగినటువంటి విధంగా తిరిగింది, నిద్రాహారాలు మాని, కనీసం టీ తాగుదామన్నా కూడా టైం లేక వాళ్ళ తమ్ముడి కోసం ఎంతో ఇబ్బంది పడ్డాడు. మరి అలాంటి బాధలు మన కళ్ళ ముందు కనబడుతుంటే కనీసం ప్రశ్నించలేకపోతున్నావా, కనీసం మాట్లాడలేకపోతున్నావా, కనీసం ఈ వీడియోలను షేర్ చేయలేకపోతున్నావా, కనీసము ఈ వీడియోల గురించి డిస్కషన్ చేయలేకపోతున్నావా, కనీసము నీ సందర్భంలో నీ సమయం ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా? చూడండి ఎంత దారుణమో, ఎంత దారుణమో, ఎంత భయంకరమైనటువంటి కుట్రలో చూసిన. దానిలో భాగంగానే ఎక్స్ఎంపీ హర్ష కుమార్ రాజమండ్రి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్స్ఎంపీ హర్ష కుమార్ సార్తోని సుదీర్ఘంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి హర్ష కుమార్ సార్, మాజీ ఎంపీ సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్ ఏదో బిజీలో ఉండొచ్చు, ఫోన్ లిఫ్ట్ చేయాలి, మళ్ళీ ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ఎంపీ రాజమండ్రి హర్ష కుమార్ సార్తోనే మాట్లాడే ప్రయత్నం చేసిన. సార్ ఏమైనా బిజీలో ఉండొచ్చు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరైనా అన్యాయం జరిగితే మాట్లాడేటువంటి సందర్భం ఉంటుంది. వాళ్ళు ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా నిన్న యుఎస్ఏలో ఉన్నటువంటి రాజాబోడ్ అన్న ఆయన అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి కోసం నిలబడడం జరిగింది. ఆ సందర్భంలోనే చాలా వరకు కుట్ర కుతంత్రాలు చేసేటువంటి క్రమంలోనే భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.
ఇది ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి వార్తల నేపథ్యం. నేను మార్నింగ్ వార్తల్లో ఎంత స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఫోన్ కాల్స్ ఎవరైతే మీ అభిప్రాయాలు ఉన్నాయో అజయ్ బాబు విషయంలో కానీ పాస్టర్ పగడాల విషయంలో కానీ ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలనుకుంటే వెంటనే చెప్పండి. చాలా వరకు ట్రూ కాలర్లో వేరే అంటే పాస్టర్లా మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఎట్లుంటుందంటే ఇవరకు నేను చెప్పడం జరిగింది, ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ఎజెండా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి కుట్ర కుతంత్రాల భాగంగా చాలా వరకు ఏ విధమైనటువంటి కుట్రలు ఇస్తున్నారో మీకు స్పష్టంగా చేయడం జరిగింది. ఒక పక్కన ప్రవీణ్ పగడాల హత్య, మరో పక్కన పాస్టర్ అజయ్ బాబు 14 రోజులు రిమాండ్, చంచల్గూడ జైలు. వాళ్ళ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఉన్నారో. ఇప్పటికే వాళ్ళందరూ కూడా బెయిల్ కూడా త్వరలోనే రాబోతుంది, దానికోసం కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి